అందరికీ నమస్కారం. ఇతరులు మనల్ని ఎలా చూస్తారు? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనకాల ఒక పెద్ద సత్యమే దాగుంది. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. మనుషుల మధ్య సంబంధాల్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ చాలా హెల్ప్ అవుతుంది. సరే, మరి మన చర్చకు మూలమేంటంటే ఈ అద్భుతమైన కొటేషన్. అసలిది ఎంత లోతైనదంటే ప్రజలు మనల్ని రెండు రకాలుగా చూస్తారని, ఆ రెండు చూపులు అసలు వాళ్ల గురించి ఏం చెప్తాయో కూడా ఇది వివరిస్తుంది. సో ఈ కొటేషన్ ఏం చెప్తోంది? రెండు రకాల చూపుల గురించి. అంటే రెండు వేర్వేరు దృక్కోణాలన్నమాట. అసలు ఈ రెండు ఒకదానికొకటి ఎంత భిన్నంగా, ఎంత వ్యతిరేకంగా ఉంటాయో చూద్దాం. సరే, ముందుగా మొదటి రకం చూపు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే నెగటివిటీతో నిండిన చూపు. దీని అర్థం చేసుకోవడానికి అసూయ అనే ఫీలింగ్ దగ్గర్నుంచి మొదలుపెడదాం. ఈ అసూయ అనేది ఒక వంకర టింకర అద్దం లాంటిది. తెలుసు కదా, ఫన్ హౌస్లో ఉంటాయి. మనం ఒకలా ఉంటే అందులో ఇంకోలా కనిపిస్తాం. సరిగ్గా అలాగే ఈ అసూయ అనే ఫీలింగ్ ఎదుటి మనిషిని చూసే మన దృష్టిని ఎలా పూర్తిగా మార్చేస్తుందో ఓసారి చూద్దాం. చూడండి, ఎవరైనా సరే అసూయ అనే కళ్లజోడు పెట్టుకుని మనల్ని చూశారనుకోండి, ఇక అంతే. మన ఎంత కష్టపడ్డా, ఎంత డెడికేషన్తో పనిచేసినా అది వాళ్ల కంటికి అస్సలు కనపడదు. మనం ఇందాక చూసిన కొటేషన్లో మొదటి లైన్ ఇదే కదా. వాళ్ల మనసులో ఉన్న ఆ ఫీలింగ్ మనం బయటపడుతున్న కష్టాన్ని పూర్తిగా మాయం చేసేస్తోందని ఇది నొక్కి చెప్తోంది. అంటే మన కష్టం వాళ్లకు కనిపించదన్నమాట. ఇక ఇదే దారిలో ఇంకో విషయం, ద్వేషం. ఎవరి మనసులో అయితే ద్వేషం నిండిపోయుంటుందో వాళ్లకి మనలో ఉన్న మంచిగాని, దయగాని కనిపించే అవకాశమే లేదు. వాళ్ల కళ్ళు దాన్ని చూడలేవు, అంతే. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే అసలు మన క్యారెక్టర్తో సంబంధమే లేకుండా కేవలం వాళ్ల మనసులో ఉన్న ఫీలింగ్సే వాళ్ల అభిప్రాయాన్ని ఎలా డిసైడ్ చేస్తాయో చూడండి. భలే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఇప్పటిదాకా నెగిటివ్ సైడ్ చూసాం. ఇప్పుడు కాయిన్కి మరోవైపు తిప్పుదాం. అదే ప్రేమించే హృదయం. పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనల్ని ఎలా చూస్తారో ఇప్పుడు చూద్దాం. ఇది దానికి కంప్లీట్గా ఆపోజిట్. ఎవరైనా మనల్ని ప్రేమ అనే కళ్ళజోడుతో చూశారనుకోండి, అప్పుడు మనలో ఉండే లోపాలు, తప్పులు అన్నీ చిన్నవిగా, మసకగా అయిపోతాయి. ఈ కొటేషన్ ఈ విషయాన్ని ఎంత బాగా చెప్పిందంటే, ప్రేమ లోపాల్ని చూడదు అని కాదు దానర్థం. చూస్తుంది, కాని వాటిని పెద్దగా పట్టించుకోదు. వాటిని బట్టి ఒక మనిషిని జడ్జి చెయ్యకూడదని ప్రేమ నిర్ణయించుకుంటుంది. సరిగ్గా ఇలాగే మనల్ని బాగా అభిమానించేవాళ్లు, గౌరవించేవాళ్లుంటారు కదా, వాళ్లు కూడా అంతే. మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న తప్పుల్ని అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ల ఫోకస్ అంతా మనమీద, మన విలువ మీద ఉంటుంది. అంతేగాని మనం మధ్యలో చేసే పొరపాట్ల మీద కాదు. సరే, ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్ వ్యూస్ చూశాం కదా. ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్. మరి వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? వాళ్లు మనల్ని జడ్జి చేసేది మనకు పర్సనల్గా అనిపించొచ్చు. కాని నిజం చెప్పాలంటే వాళ్లు మనల్ని పాజిటివ్గా చూసినా, నెగటివ్గా చూసినా అది మన గురించి చెప్పేది చాలా చాలా తక్కువ. అయితే మరది దేని గురించి చెప్తుంది? సింపుల్, అది వాళ్ల మనసులోని భావాలకొక రిఫ్లెక్షన్. వాళ్ల మనసులో ఉన్న అసూయ, ద్వేషం, ప్రేమ, అభిమానం వీటన్నిటి ప్రతిబింబమే మనం చూసేది. దీన్నే మనం ది మిర్రర్ ప్రిన్సిపుల్ లేదా ప్రతిబింబ సూత్రం అని పిలవచ్చు. అంటే ఏంటంటే ఇతరులు మనల్ని చూసే చూపు నిజానికి వాళ్ల ఆత్మకే ఒక అద్దం పడుతోందన్నమాట. ఈ మిర్రర్ ప్రిన్సిపుల్ని అర్థం చేసుకోవడం అనేది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా మాత్రమే కాదు, ఇది మనకొక రకమైన స్వేచ్ఛనిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ విషయం. ఒకసారి ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకవైపు నెగటివిటీ, ఇది నిజాన్ని కనిపించకుండా చేస్తుంది. మరోవైపు పాజిటివిటీ, ఇది లోపాలను కూడా దాటి చూస్తుంది. అయితే ఇదంతా తెలుసుకోవడం వల్ల అసలు ఉపయోగమేంటి? చాలా పెద్ద ఉపయోగముంది. ఎవరైతే మనల్ని ఎలాగైనా సరే తప్పుగా అర్థం చేసుకోవాలనే చూస్తున్నారో వాళ్ల ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనే భారం దిగిపోతుంది. అల్టిమేట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జనాలు మనల్ని వాళ్ల సొంత ఎమోషనల్ ఫిల్టర్స్ ద్వారా చూస్తారని గుర్తించడం. వాళ్ల పొగడ్తైనా, విమర్శైనా అది వాళ్ల గురించే చెప్తోంది. నిజమైన బంధమనేది మనల్ని ప్రేమతో, అభిమానంతో చూసేవాళ్లతోనే ఉంటుంది. కాబట్టి మన ఎనర్జీని మనల్ని జడ్జ్ చేసేవాళ్ల మీద కాకుండా మనల్ని అర్థం చేసుకునేవాళ్ల మీద ఇన్వెస్ట్ చేయాలి. సరే, ఇదంతా బావుంది. ఇప్పటిదాకా ఇతరులు మనల్ని ఎలా చూస్తారో చూశాం. కాని చివరగా
ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది. ఆ అద్దాన్ని మన వైపు తిప్పుతోంది. ఆ ప్రశ్న ఏంటంటే, మనమితరులను ఎలా చూస్తున్నాం